కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అన్నారు. ఇది ఏ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగమా లేక టీడీపీ రాజ్యాంగమా అని ప్రశ్నించారు. వట్లూరులో వివాహ వేడుకకు వెళ్లాము, మమ్మల్ని చూసి ఓర్వలేక చింతమనేని అతని భాష ప్రవర్తన మీరే వీడియోలో చూశారని అన్నారు. శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడని నేను మొదటిసారి చూడటం. చింతమనేని కర్రతో మా కార్యకర్తలను కొట్టారని అన్నారు. దెందులూరులో ఇలాంటి సాంప్రదాయాలు తీసుకురావాలనేనా ప్రజలు మీకు ఓట్లు వేసిందని, ప్రజలకు మీరు అందించే అభివృద్ధి సంక్షేమం ఇదేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు. బాగా మార్జిన్ బాగా అంచుకు పెట్టుకుని దిగుతాకు కూడా గ్యాప్ లేదు నాకు. ఆడ పెట్టిన తర్వాత వాళ్ళు కారు పెట్టారు, మళ్ళీ వచ్చి ఆరని కొట్టాడు అతను, ఆయన కారు అతను చూసి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళాను. అట్లా ఆపు కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత చింతమనేని ప్రభాకర్ అటు నుంచి వచ్చేసి మొత్తంతో బూతులు అండి. ఆ బూతులు అంటే మామూలు బూతులు కదా, అసలు భగవంతుడు కూడా వినలేడు అసలు మన బూతులు అనమాట. ఒక తల్లి తండ్రి అనేది మనకి చిన్నపిల్లలప్పటి నుంచి తెలిసిద్ది. తల్లిదండ్రి అంటే ఒక గురువు తర్వాత. అయినా అవి కూడా లేకుండా మా అమ్మని తిట్టిన తిట్లు 1 నుంచి 100 వరకు ఎన్నిసార్లు ఉంటాయి అన్నిసార్లు నీ అమ్మ అనే మాట మాట్లాడాడు. నీ అమ్మని దెంగ లంచాడగా నీ పేగులు పీకేస్తా, నా పేగులు పీకించుకొని రామన్నాను, నేను పీకమన్నాను. నేను కూడా పీకమనండి, చంపేస్తే అతని పేరు అన్న ఉంటుంది, చచ్చిపోయాడు పలానా నడిచేది గౌరవాన్ని. అందరికీ నమస్కారం. నిన్న కేతినీడు జైనేంద్ర కుమార్ గారి అమ్మాయి పెళ్లికి పద్మావతి గార్డెన్స్ వెళ్ళాము. అంతకుముందు క్రాంతికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము స్టేజీ మీద వెళ్ళేటప్పటికి అక్కడ మన గుడివాడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో ఒక మాట మాట్లాడి మేము అక్షంతలు వేసేసి ఫోటో దిగాం. మేము దిగి వెనక్కి తిరిగి వస్తుండగా ప్రభాకర్ వాళ్ళు వచ్చారు. వస్తే మేము కిందకు వచ్చేసి ఒక పక్కన నుంచున్నాం. ఈలోపు ఎవరో పిల్లలు ఆడవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. నేను వెనక్కి తిరిగి చూస్తే ప్రభాకర్ ఇటు పక్క దిగకుండా వేరే పక్కకి దిగాడు. అతను ఏదైనా భోజనానికి వెళ్తున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఒక 2 నిమిషాల్లో మళ్ళీ వెనుగడ రాము గారు తను కలిసి వచ్చారు. వస్తే మేము కొంచెం పక్క తప్పుకున్నాం. ఆ సందులోంచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అతను కార్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెనుగడ రాము గారు మళ్ళీ ఆయన పంపించేసి వెనక్కి తిరుగుతుండగా మేము 2 నిమిషాలు లేటుగా మేము కూడా బయలుదేరి మాకు వేరే పెదకడంలో 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయనే ఉద్దేశంతో తొందరగా వెళ్దాంలే అతను వెళ్ళిపోయాడనే ఉద్దేశంతో మేము వెనక వెళ్తుంటే వెనుగడ రాము గారు తిరిగారు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయనతో మాట్లాడుతున్నారు. నేను ఆ వెనకాల నుంచున్నా. ఈలోపు ఎదర పెద్ద గలాట జరుగుతుంది. ఏంటో ఏదైనా మామూలు ఏమో అని అనుకుని నేను కూడా 2 నిమిషాలు ఆగాక వెళ్తే మా కుర్రోడిని ముందు నాగరాజుని అడ్డమైన బూతులు తిట్టారు. క్లియర్గా ఆ రోజు రాత్రి చూస్తే ఆ కారు కాకుండా అతని కారు కూడా మీకు పిక్చర్లో కనపడతా ఉంటుంది. ఆ కారు వెళ్ళటానికి ప్లస్ ఇంకో మోటార్ సైకిల్కి కూడా ఖాళీ ఉండేటట్లుగా ఉంది. అయినా కానీ అతను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. తిట్టి తర్వాత మా కుర్రోడు హేమంత్ని సెల్లలు లాక్కుంటానికి పట్టుకొని 3-4 కలిసి గన్మ్యాను ఇంకొక 2-3 కలిసి పట్టుకొని లాగుతున్నారు. నేను వెళ్ళి హేమంత్ చేయి పట్టుకొని హేమంత్ ఏదైనా ఉంటే తీసేసి ఇచ్చేద్దాము, అంతేకాని మీరు కంగారు పడబాకండి, మీరు మాట్లాడబాకండి, మేము ఇచ్చేస్తాం, ఏదైనా ఉంటే తీసేసి, మీదేం తీయలేదు, మీరు తీసుంటే తీసేసుకోండి అని అన్న. ఈలోపు ప్రభాకరు వెళ్ళిపోయి ఆయన కారులోంచి ఒక స్టిక్ లాగా ఉంది. అది తర్వాత తెలిసింది అది బూట్లు లాక్కుంటానికి ఏదో స్టిక్ అంట. అది తీసుకొని వస్తా మన జితేంద్ర కనపడితే ఏంటన్నయ్య ఇది ఎంతవరకు కరెక్టు, ఇలా మాట్లాడతాం ఇలా చేయటం అని అంటే అతను ముందు తల మీద పెట్టి కొట్టి ఆ స్టిక్ పెట్టి కొట్టాడు. తర్వాత నేను ఇటు పక్క నుంచున్నా. నా దగ్గరికి వచ్చి న్యాయంపల్లి చెరువులు ఒట్టు దెంగుతారా బాబుగా నువ్వు అది ఇది అని అన్నాడు. అని నా మీద స్టిక్తో 2 సార్లు ఈ చేతి మీద ఆ స్టిక్తో కొట్టాడు. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడబాకు, ఏదన్నా ఉంటే నువ్వు 2 మనుషులను పంపించు, ఈ రోజైనా ఎంక్వైరీ చేసుకొని అందులో మేము తప్పు చేసామనంటే మేము క్షమాపణ కోరుతాం. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులందరినీ కూడా కలుస్తూ ఉన్నా. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఇదేనా మీరు పెంచి పోషించేది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం, లోకేష్ని అడుగుతూ ఉన్నాం. ఇదేనా మీరు మీ శాసనసభ్యులకి చెప్పి పంపించేది? ఈరోజు ప్రజలను తిట్టమనా? ఈరోజు వెళ్ళి వాళ్ళ అమ్మగారులను తిట్టమనా? తప్పు కాదా ఇది?
ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఈరోజు మళ్ళీ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, నన్ను ఊరిలో తిరగనీయడట. ఏంది భాష? ఎవరిని ఊరిలో తిరగనీరన్నా? మాకు స్వాతంత్రం లేదా? రాజ్యాంగం కల్పించిన హక్కుగా మేము తిరుగుతూనే ఉంటాం. మీ తప్పేంటి? ఎవరికి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. మీ పర్మిషన్ తీసుకుని మేము నడవాలా? ఈరోజు అలాగే పర్మిషన్లు తీసుకుని మీరు వెళ్ళారా? అక్కడ ఇంకా అసలు చాలా దారుణంగా ప్రవీణ్ అయితే చనిపోయాడేమో ఒక నిమిషంలో. వాళ్ళిద్దరూ వెళ్తున్నటువంటి కారు ముందుకు తోసేశారు అతన్ని. ఒక నిమిషం, నాకు ఆ గన్ను ఒక నిమిషం చెప్పడానికి బాగానే ఉంటుంది సినిమా స్టోరీ లాగా. నేను చెప్పను. వాళ్ళ శాసనసభ్యులు విడుదల రాము గారు ఉన్నాడు కదా, వెనగల రాము గారు ఉన్నారు కదా, అక్కడే జనసేన ఇన్ఛార్జ్ చర్మలశెట్టి రమేష్ గారు ఉన్నారు కదా, అక్కడే ఉపాధ్యాయులు ఉన్నారు కదా. సీసీ కెమెరా అక్కడ ఉండకుండా ఉండదు కదా. అబ్బాయి చౌదరి ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అనేది అక్కడ సీసీ కెమెరా తెలిస్తే తెలియదా? తెలుస్తుందా లేదా? అందరికీ తెలుసు కదా. పోనీ నేను అక్కడ గన్ను పట్టుకుని కాల్చితే నేను అక్కడే ఎందుకున్నాను? అక్కడే నేను ఇంకా పావుగంట ఉన్నాను కదా. అదే కళ్యాణ మండపంలో, అదే ప్రాంతంలో అక్కడే నేను పావుగంట ఉన్నాను కదా. ఎందుకున్నాను అక్కడ? ఆయన గన్ను నా చేతిలో ఉంటే మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఏదా గన్ను? ఇది మాయ మాటలు చెప్పడం కరెక్ట్ కాదన్నా. ఏదో కేసులు పెట్టేద్దాం, ఏదో ఒక విధంగా మా ప్రభుత్వం ఉంది కదా. నిజాలు వాస్తవాలు అక్కడ ప్రజలన్నీ చూశారు. ఈరోజు చట్టం కూడా ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి ఈరోజు. ఎందుకంటే ఇదేమి ఏదో ఒక ఎక్కడో రోడ్డు మీద జనాలు లేని కాడ జరిగినటువంటి సంఘటన అయితే కాదు. పూర్తిగా జనం ఉండి అనేక మంది పెద్దలు ఉన్నటువంటి సమయంలో ఈ గొడవ జరిగింది. అనేక మంది పెద్దలు అక్కడికి వెళ్ళి ఆయన వారించి, జేపీ గారు, చర్మలశెట్టి రమేష్ గారే ఆయన అన్న ఇది తప్పు నువ్వు చేస్తుందని తీసుకెళ్ళి కారెక్కించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక శాసనసభ్యుడిని ఈరోజు మా సమన్వయకర్త అయినటువంటి ఏలూరు సమన్వయకర్త, అదేవిధంగా జనసేన ఆయన ఇద్దరూ కలిసి అన్న నువ్వు చేస్తుంది తప్పు, ఎక్కువ కారు అని చెప్పి ఆయన ఎక్కించి పంపించేశారే. డీజీపీ గారిని కూడా ఒకటే కోరుతున్నా, అవసరమైతే ఇందాకే మా పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగే మాజీ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగిన సంఘటన మనకి పూర్తిగా వివరించాం. అవసరమైతే ఎస్పీ గారి మీద మా పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అబ్బాయి చౌదరి తప్పు చేశాడంటే తప్పకుండా శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం ఏముంది? నేను కానీ మా నాయకులు కానీ ఎవరు అక్కడ మేము తప్పు చేయలే. ఆయన కర్ర తీసుకుని మా మీదకి వచ్చి వీళ్ళ మీదకి దాడి చేసి నేను అక్కడే నుంచుని ఉన్నాను కదా. కాబట్టి ఈ మంచి పద్ధతులు కాదు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకుని శుభ్రంగా ఈ నియోజకవర్గానికి ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు మీకు సమయం ఉంది. చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఈరోజు మాతో పాటు కారు తోలుతూ అన్నలా ఉంటున్న మా అన్నని, అలాగే విధంగా బాబు గారిని, ప్రవీణ్ని ఈరోజు వాళ్ళ మీద చెయ్యేసి వాళ్ళని తిట్టారు అంటే చాలా బాధ వేస్తుంది. నా తరపున నేను క్షమాపణ చెప్తున్న వాళ్ళకి. ఎందుకంటే నాతో పాటు వచ్చి వాళ్ళు తిట్లు తినటం అనేది నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా డిగ్రేడ్గా ఫీల్ అవుతూ ఉన్నా. తప్పు అటువంటి సంఘటన. ఇప్పటికీ కూడా బాధ కలిగించేటువంటి విషయం ఏమిటంటే ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక కక్షపూరిత వాతావరణం, ఇప్పటికీ కూడా ఎటువంటి రాజ్యం ఇక్కడ రన్ అవుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే. మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం. ఎస్ఎంఆర్ ఎప్పుడూ ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది. అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది. 75 మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు 25 మంది సభ్యులతో రెండవ స్కీమును ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది. మీ పెట్టుబడి తక్కువ, మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ. ఇప్పటి వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్
కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెలా బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలో గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్. 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.